సో కాబట్టి రైతులు పెంచుకునేటువంటి యానిమల్స్కి యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ ఉంది. సో దానికి నిధులు, దానికి కావాల్సిన టేక్ కేరు, ఆ పెట్ ఈ యొక్క పశుసంవర్ధక డాక్టర్లు అంతా, అది వెట్ డాక్టర్స్ అంతా ఉంది. సేమ్ థింగ్ విత్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్కి ఈ యొక్క అటవీ శాఖ, దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. సో వాళ్ళు అడవిలో ఉండే జంతువుల తెరు బోనియరు, వాటికి ఏమన్నా పోచి వేస్తే, వాటిని చంపేస్తే వాటి మీద క్రిమినల్ చర్యలు, నెమళ్ళైనా, పులులైనా, సింహాలైనా, వాటికి వన్యప్రాణులకి, అడవి వైల్డ్ యానిమల్స్కి. వైల్డ్ యానిమల్స్కి టేక్ కేర్ చేయడానికి ఒక శాఖ ఉంది. అట్లనే ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క ఫామ్ యానిమల్స్కి టేక్ కేర్ చేయడానికి ఒక శాఖ ఉంది, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ. మరి ఇది లేనిది ఏది? ఈ యొక్క పెట్ యానిమల్స్కి. పెట్ యానిమల్స్ అంటే కుక్కలు ఒకటే రావు, కుక్కలు, పక్షులు, రామచిలుకలు, అన్ని యొక్క కుందేళ్ళు, ఏవైతే ఇంట్లో పెంచుకుంటారో అవన్నీ యానిమల్స్. దీనికి కూడా సపరేట్ శాఖని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఫామ్ యానిమల్స్ కి, వైల్డ్ యానిమల్స్ కి ఉన్నట్టుగా పెట్ యానిమల్స్ కూడా ఒక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం జాతీయ స్థాయిలో చట్టాన్ని తేవాలి. అట్లనే రాష్ట్ర స్థాయిలో కూడా చట్టం తేవాలి. చట్టం రావడానికి టైం పడితే అంతవరకు జీవాన్ని ఏర్పాటు చేసి, దానికి సంబంధించిన ఒక శాఖను ఏర్పాటు చేసి, ఈ యొక్క పెట్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ తోటి ఒక కోఆర్డినేషన్లో వీటికి కావాల్సినటువంటి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. ఏం కావాలి వాటికి? కుక్కలకైతే పెద్దగా ఏముండదు, ఈవెన్ ఏ యానిమల్కైనా అదే పరిస్థితి. కుక్కలకైతే ఏముంటుంది? ఒక షెల్టర్ అనేది. ఇంకోటి ఈ దరిద్రం ఏంటంటే, కుక్కల పేరు మీద ఈ ఎన్జిఓలు పెట్టుకొని భూములు గుంజుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కుక్కల పేరు మీద, ఈ ఎన్జిఓల పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని ఆ కుక్కలకు పెట్టకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి, వాళ్ళు కూడా చంపేసి, వాళ్ళు జేబులో వాళ్ళు పైసలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు మనుషులు. అర్థమైందా? హైదరాబాద్లో ఎకరం 10 కోట్లు ఉంటే కుక్కల షెల్టర్ పేరు మీద ఆ యొక్క ఎన్జిఓ పెట్టుకొని ఆ గవర్నమెంట్ దగ్గర భూమి తీసుకొని ఎకరమో 2 ఎకరాలు ఆ 10-20 కోట్లు ఇది చేస్తున్నారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి భూమి 1 ఇంచు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే గవర్నమెంటే షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆ ల్యాండ్ గవర్నమెంటే ఉంటుంది. కాకపోతే అందులో 1-2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టి ఈ యొక్క పెట్ దీని కింద ఆ షెల్టర్లో. సో మోస్ట్లీ డాగ్ లవర్స్, వాలంటీర్స్ వాళ్ళ యొక్క ఏమంటే సేవలు అందించే విధంగా వాళ్ళ కోఆర్డినేషన్తో అది చేయడం ఒకటి. ఈ వాలంటీర్స్కి, డాగ్ లవర్స్కి ప్రాపర్గా డాగ్ని ఎట్లా టేక్ కేర్ చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒకటి. అర్థమైందా? చిన్న మెడికేషన్ కానీ, వ్యాక్సినేషన్ కానీ వాళ్ళు ఇవ్వగలిగితే సంతోషం. లేకపోతే వెటర్నరీ డాక్టర్స్, గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు వీటికి ఈ యొక్క న్యూటర్ లేదా స్ప్రే అంటే కుటుంబ నియంత్రణ, అట్లనే ఈ యొక్క ఏమంటారు వ్యాక్సినేషన్, ఈ 2 చేసి ప్లస్ వాటికి ఒక ట్యాగ్ పెట్టాలి. మళ్ళా వాడు ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే అది దాన్ని ఎవరైనా ఎత్తుకపోయినా కానీ, ఎక్కడ పోయినా ట్రాక్ చేయడానికి ఒక డివైస్ పెడితే అది ట్రాక్ అవుతుంది. ఎక్కడ ఉంది, ఎవరు మళ్ళీ రోడ్ మీద వదిలేసినరా, ఇవన్నీ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుస్తాయి. సో ఆ ట్యాగింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎవరు చేయాలి? ఒక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ టైం కేటాయించగలుగుతారు కానీ పైసలు చేయగలేరు. ఇదంతా పెద్ద లెవెల్ వేయాలి. అవి ఒక కుక్కనా 2 కుక్కలా మొత్తం రాష్ట్రం అంతా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. కాబట్టి అది గ్రామ పంచాయతీల కింద, మున్సిపాలిటీల కింద, లేకపోతే సపరేట్ శాఖ కింద, కోఆర్డినేషన్ కింద, ఈ డాగ్ లవర్స్తో ఒక ఏమంటారు కొలాబరేషన్ కింద చేయాల్సిన అవసరం ఉంది. వాటిని వదిలేస్తా, లేకపోతే వాడు ఎవడో కూర్చుండి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? దానికి కావాల్సిన వ్యవస్థ ఏది? పాకిస్తాన్లో చంపేసిర్రు, అమెరికాలో చంపేసిర్రు. అరే నాయన, అమెరికాలో చేసిన అన్ని మన భారతదేశంలో చేస్తే మనం ఒక్కరోజు బతకలేము రా అయ్యా. అమెరికాలో ఇల్లులు 30 ఏళ్ళు లోన్లు కట్టుకుంటూనే ఉన్నారు జీవితాంతం. మెజారిటీ అమెరికాలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అర్థమైందా? అమెరికాలో మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ఎక్స్పెన్సివ్, మెడికల్ ఏదైనా అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఒకసారి ఆలోచించండి. ఇండియాలో ఇట్లా పోతున్నాం, పోతున్నాం, చేస్తున్నాం. అమెరికాలో ఒక్కసారి ఏదైనా అయితే చెప్పండి. ఇన్సూరెన్స్కి ఎన్ని పైసలు కట్టుకోవాలి? మెడికల్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి. ఆ తర్వాత ఏదైనా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని పైసలు కట్టినా కూడా వాడు కవర్ అంటాడు. నీ ఇల్లులు, జాగాలు, భూములు అమ్ముకోవడానికి కూడా ఏమి ఉండవు. ఎందుకంటే నువ్వు అప్పే కట్టబడుతుంది, ఇల్లు మీద మార్ట్గేజే కట్టబడుతుంది. కాబట్టి దూరపు కొండలు ఉన్నవి ఉంటాయి. అర్థమైందా? అమెరికా భూతల స్వర్గం అంటే రోడ్లు అవి కనిపించేవి మంచిగా ఉంటాయి, కానీ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ బతుకులు. ఇండియాలో ఉన్నంత మెంటల్ పీస్ చాలా మంది అమెరికాలో మెంటల్ పీస్ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కారణం చూడడానికి మంచిగా ఉంటుంది కానీ ఈ నెత్తి మీద ఇన్ని బరువులు ఉంటాయి అన్నట్టు.
అర్థమైందా? కాబట్టి అమెరికాలో ఇంప్లిమెంట్ చేసిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే మన భారతదేశం కాదు చాలా దేశాలు, భారతదేశం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ పేద దేశాలు కానీ ఒక్కరోజు కూడా బతకాలి మనుగడ సాధించలేవు. మరి అమెరికాకి ఎందుకు సాధ్యమవుతుంది అంటే అమెరికా ప్రపంచంలో ఉన్న ప్రతి ఏ దేశమైనా ఈ అమెరికా US డాలర్నే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలి. అక్కడ అమెరికాకు లబ్ధం కూర్చున్న దగ్గర లబ్ధి చేకూరుతుంది. చాలా దేశాలకి అమెరికానే ఆర్మీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి దేశం మీద కూడా యుద్ధం వస్తే మేమే అమెరికా పోయి వాళ్ళని అంటే వాళ్ళ ఆ దేశాలకు ఆర్మీ ఖర్చు లేకుండా చూసుకుంటుంది అమెరికా. కాబట్టి ఆ దేశాలు అమెరికాకి అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాలు చాలా తక్కువ రేటుకి పెట్రోల్ ఇస్తాయి. ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఏ దేశం అన్న పోయి అక్కడ ఉన్నాయని భూగర్భ ఖనిజాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ అన్ని నిక్షేపాలు కానీ ఎత్తుకొచ్చుకుంటున్నారు. సో కాబట్టి అమెరికాతో ఎట్లా పోల్చుకుంటావు, దేంట్లో పోల్చుకుంటావు? మన భారతదేశంతో పోలిస్తే 3 నుంచి 4 రెట్ల భూమి పెద్దగా ఉంది, జనాభా 35 కోట్లే ఉంది. మన దేశ జనాభా 140 కోట్లు ఉంది. కాబట్టి సముద్రంలోకి వెళ్ళి బిందె నీళ్ళు తీసినా, చెంబె నీళ్ళు తీసినా, తట్టెడి నీళ్ళు తీసినా సముద్రంకి ఏం కాదు, ఎందుకంటే అనంతం ఉన్నది కాబట్టి. కానీ మన దేశంలో ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అంటాడు, ఏది 4 ట్రిలియన్స్. ఆ 4 ట్రిలియన్స్ ఎందరికి వంచాలి? 140 కోట్ల మందికి వంచాలి. సో అప్పుడు ఎంత పేద దేశం అవుతుంది భారతదేశం? అమెరికా బడ్జెట్ ఎంత? 20 ట్రిలియన్లు. ఎంతమందికి వంచాలి? 35 కోట్ల మందికి. కాబట్టి పర్ క్యాపిటల్ వేయండి తలసరి ఆదాయం. సో కాబట్టి అమెరికాలో చేసిన అన్ని యాజిటీజ్ చేస్తే చాలా దేశాలు ఒక్క రోజు కూడా మనగడ సాధించలేవు. సింపుల్. ఓకే, కాబట్టి అమెరికాతో పోల్చుకోవద్దు. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీ ఊర్లో ఒక ఆసామి ఉన్నాడు, ఆయనకు 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు, 600 ఎకరాలు ఉన్నాయి. అందులోకెళ్ళి 10 ఎకరాలు అమ్మితేంది, 20 ఎకరాలు అమ్మితేంది, 100 ఎకరాలు అమ్మితేంది, ఆసామికి ఏమి నొప్పేంది చెప్పండి? అదే ఒక పేద రైతు ఉన్నాడు, ఎకరమో అర్ధ ఎకరమో లేకపోతే 2 ఎకరాలు ఎకరంన్నరనో ఉన్నదనుకో, లేకపోతే గుంటలు ఉన్నాయనుకో, ఆయన ఏం అమ్ముకుంటాడు? అలాగే 1 ఎకరం అమ్మితే ఆయన ఏం తిని బతుకుతారు వాళ్ళు? కాబట్టి ఆసామితో మనం ఎట్లా పోల్చుకుంటాం? సేమ్ థింగ్. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏది డాగ్స్కి ఒక సపరేట్, ఈ యొక్క పెట్ యానిమల్స్కి ఒక సపరేట్ శాఖను ఏర్పాటు చేసి ఈ పెట్ లవర్స్ని తోటి కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక 2-3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్స్ ఒకటి, తర్వాత ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఒకటి, ఆ తర్వాత ఏది వాటికి ఏమంటారు, వాటికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని రిలేటెడ్. అదేవిధంగా ఫుడ్ బేసిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే చాలు. మనం ఏమి లగ్జరీగా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అవసరం లేదు, పైసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ వ్యాక్సినేషన్స్ ప్రొవైడ్ చేస్తే చాలు. ఇట్లాంటి కొన్ని ఆ డాగ్ లవర్స్ అడిగితే వాళ్ళే చెప్తారు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తే చాలు, ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి 1 ఇంచు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. షెల్టర్ ఏర్పాటు చేస్తే అది గవర్నమెంట్ భూమి ఉంటుంది. ఆ యొక్క టెంపరీగా న్యూటర్ చేస్తే చాలు, కుటుంబ నియంత్రణ చేస్తే వాటి సంఖ్య పెరగదిగా. అర్థమైందా? ఈవెన్చువల్లీ తగ్గుకుంటూ వస్తుంటుంది. సో కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ సహాయంతో పెట్ లవర్స్ కొలాబరేషన్ తోటి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దానికి టైం పడుతుంది. ఇట్లా ఎవడో సుప్రీంకోర్టులను ఏదో హైకోర్టులను ఎవడో కూర్చుండి ఇట్లా తీర్పు ఇస్తే పనులు కావు. కాబట్టి సీఎం గారికి మనం ఒక మానవత్వంతో ఒక ప్రకృతిని సమతుల్యత కాపాడుకోవాలి. అన్ని జీవులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఏది పెట్టినా, అది చీమను పెట్టినా, ఆ బటర్ఫ్లైని పెట్టినా దానికి ఒక పర్పస్ పెట్టింది. గిట్టనే చేసిర్రు, బటర్ఫ్లైలను చంపేసిర్రు. ఒక సినిమా కూడా వచ్చింది, బీ అనే ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమా, చూడండి. ఓకే, ఆడ చంపేస్తే ఏమైంది? ఆడ పంటలు పండడం బంద్ అయినాయి. వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అయ్యి మళ్ళీ బటర్ఫ్లైలను పెంచడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు ఈ పరపరాగ సంపర్కం జరిగి మళ్ళీ పంటలు పండడం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రకృతి ఏది పెట్టినా, గుట్టలు పెట్టినా, ఏది పెట్టినా దానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు దాన్ని మనము మనకు మంచిగా చేయకుండా కానీ చెడగొట్టే హక్కు మనకు లేదు. కాబట్టి కుక్కలను కూడా అదే ప్రకృతి సృష్టించినప్పుడు, ఒకవేళ కుక్కల్ని చంపుతనే అది బ్యాలెన్స్ అవుతుంది అంటే, ఏనుగుని సింహం ఎట్లయితే వేరే జీవిని చంపుకొని తినమని చూడండి మీరు. ఈవెన్ వైల్డ్ యానిమల్స్ కూడా చూడండి, ఎప్పుడు చంపుతాయి అవి? దానికి ఆకలి అయినప్పుడు మాత్రమే చంపుకొని తింటాయి, వినోదం కోసం చంపుకో. ఏ వైల్డ్ యానిమల్ అని చూడండి, పులి కానీ సింహం కానీ ఏదన్నా తీసుకోండి. అర్థమైందా? సో అది మేట్ చేసినా దానికి పర్పస్ కొద్దిగా చేస్తాయి. ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నామని, నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదురా అయ్యా. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై ద
యూనివర్సల్ దానికి ఏ పేరైనా పెట్టండి, కాన్షియస్నెస్ అంటారు, చైతన్యం అంటారు, ఒకడు ఆత్మ అంటాడు. కానీ సైన్స్ ప్రకారం అయితే క్వాంటమ్ మెకానిక్స్ లేదంటే క్వాంటమ్ డైనమిక్స్, ఇది ఐన్స్టీన్ గారు చెప్పిన థియరీ. ఒక సిస్టమేటిక్ గా యూనివర్సల్ కాన్షియస్నెస్ లేదంటే క్వాంటమ్ మెకానిక్స్ జరుగుతుంది. ఓకే, సింపుల్.